తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ అన్రెస్ట్ ఉంది అని చెప్పడానికి మరి నిన్నటిదాకా రిటైర్డ్ ఉద్యోగులు మరణాలు మనం చూసినాం. అంతేకాకుండా ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం రాలేదని కుటుంబం పైన భారం పెరిగిందని చెప్పి భారంగా అవుతున్నామని చెప్పేసి నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా మొదలైనాయి. ఈరోజు నిన్నటి దినాన మరి ఒక నిరుద్యోగి అంటే ఇప్పటికి ఇంకొకటి రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు 72కు చేరినాయి. రాత్రి 2 ఫోటోలు, నిన్న పొద్దుగాల నిన్న కూడా ఒక ఆయన చనిపోయి నేను 69 అని చెప్పిన. ఇప్పటికీ 72కు ఇంకొక ఆయన డీటెయిల్స్ రాలేదు. మొత్తానికి 72 మంది ఇప్పటికీ మరణించడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగిది ఫస్ట్ చూద్దాము. ఈయన మంచిర్యాలలో ఉంటాడు. ఇక్కడనే అశోక్ నగర్ మా దగ్గర. మరి నేను చూసిన కావచ్చు, ఎప్పుడైతే నాకు కనబడుతూ ఉంటారు. ఉద్యోగం రావట్లేదని అమ్మకు భారం కావద్దని ఓ నిరుద్యోగి ఈ నెల 19న గడ్డి మందు తాగిన ఘటన చెన్నూరులో జరిగింది. పట్టణంలో కోటబోగూడ కాలనీకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుందంట. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు రాసినా రాలేదంట. చిన్నప్పుడు తన కుటుంబాన్ని నాన్న వదిలేయడం వల్ల అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక వేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని చికిత్స పొందుతూ శనివారం అంటే నిన్నటి దినాన మరణించిందంట ఈ అబ్బాయి. ఇట్లా మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఉద్యోగం నిన్న కూడా నేను కొంతమంది పిల్లలే చెప్పిన, ప్రభుత్వ ఉద్యోగం ఒకటే లక్ష్యం కావద్దు. సరే, వీళ్ళు ఏవైతే మోసం చేసినారో ఆ మోసమే. దానిపైన ఉద్యమం జరగాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. దానికోసం మనం ఉద్యమాలు చేయాలి. కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈరోజు చాలా ఉన్నాయి చేసుకొని బతకడానికి, చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చేసుకోవాలి, మనం బతకడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు 24 సంవత్సరాల యువకుడు కిరణ్ వాళ్ళ అమ్మాయినను నమ్మి, అర్థమైందా, తల్లి నమ్మి నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు ఏం లేకున్నా ఆమె జీవితాంతం ఇన్నేళ్ళు నేను 24 ఏళ్ళు మీ నాయన వదిలేసిపోయినా 24 ఏళ్ళు కూలి చేసి నేను సాధింది, అర్థమైందా. ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు. ఆమెను ఎవరు చూడాలి? ఆమె ఎట్లా బతుకుతుంది? కొంచెం ఆలోచన చేయండి. తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయండి. ప్రభుత్వాలపైన పోరాటాలు చేయాలి. ఏదో పార్ట్ టైంలో ఎన్ని లేవు, ఏదో ఒకటి చేసుకోవాలి. ప్రత్యామ్నాయం ఎప్పుడు ఇదే మన లక్ష్యంగా పెట్టుకోవద్దు. వీళ్ళు దొంగలన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు 1-2 కాదు కదా, ఎన్ని జరిగినాయి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో అబ్బాయి కూడా ప్రభుత్వ కొలువు రాలేదని ఈయన వేలేరు బీటెక్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషిపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటన, గురువారం అంటే మొన్న ఈ సంఘటన ఎస్ఐ అజ్మిరా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం షోడాషపల్లి చెందిన బండారి కుమారస్వామి 32 బీటెక్ చదివి పలు ఉద్యోగాలకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో ఈ విషయాన్ని భార్యతో చెప్పుకుంటూ బాధపడేవారు. ఏం పని లేదని వ్యవసాయం చేసుకొని జీవిద్దామని భార్య అతనికి సర్ది చెప్పిందంట. గురువారం ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కుమారస్వామి అనంతరం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నంట. అంటే నా భార్య ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం వస్తలేదు, బీటెక్ చేసిండు, ఏం కాలేదని చెప్పేసి ఈ వారం రోజులల్లో ఈ 2 సంఘటనలు జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళ భార్యను ఎవరు చదవాలి? వాళ్ళ భార్య ఎట్లా బతకాలి? ఈ పిల్లలకి యవ్వనంలో ఇంత చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటే ఏంది పరిస్థితి? ఓ దిక్కు. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ ప్రభుత్వం ఎంత పచ్చిగా మోసం చేసింది అనేది నేను గతంలో కూడా మీకు చూపించిన, గతంలో కూడా మీకు చెప్పిన. ప్రియాంక గాంధీ గారు ఒకవేళ వీళ్ళు కనీసం నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు ఇచ్చినా, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే పైసలు వాళ్ళు ఇచ్చినా కానీ
ఈరోజు బాగుండేది. అది కూడా ఇవ్వకుంటే ఎంత పచ్చి మోసం ఈరోజు చేసిందంటే मानसिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు నింపుతామన్నారు. జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల పోస్టులు లేవు, గాడి గుడ్డి ఏం లేదు. మొత్తానికి నిట్ట నిలువుల నిరుద్యోగులను ముంచినటువంటి పరిస్థితి. నిరుద్యోగులను నిట్ట నిలువున ఎట్లా ముంచిందనంటే తడిబట్టేసి గొంతు కోసినట్టుగా వాళ్ళు ఈరోజు తెలంగాణ యువతను ఓట్లు వేయించుకున్న కాడ వేసుకున్నారు. తర్వాత వాళ్ళ నింట నిలువున ఈరోజు మోసం చేసినట్టు పరిస్థితి. ఇక వాళ్ళ నోటిఫికేషన్, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ గురించి నేను చూపెడతా. ఈరోజు 50,000 పోస్టులు ఇచ్చిండ్రు, అవన్నీ ఇచ్చిండ్రని చెప్పుకుంటున్నారు కదా. అసలు ఎన్ని నోటిఫికేషన్ డేట్ వైజ్గా మీకు చెప్తా. 2024 ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? గ్రూప్ 1 సర్వీసెస్కు 19/2/2024 నోటిఫికేషన్ ఎన్ని? 60 పోస్టులు. 60 పోస్టులకు వీళ్ళు ఇచ్చిండ్రు. అంటే 503 పోస్టులు బీఆర్ఎస్ వీళ్ళు ఇచ్చినే చెప్తున్నా. డిఎస్సి 26/2/2024 4,957 పోస్టులు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 28/6/2024 ఇచ్చినాయి 435 పోస్టులు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎన్ని ఇచ్చిండ్రు? 28/6/2024 1,284 పోస్టులు ఇచ్చిండ్రు. నర్సింగ్ స్టాఫ్ నర్సులు ఎన్ని ఇచ్చిండ్రు? 18/9/2024 2,050 పోస్టులు ఇచ్చిండ్రు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎన్ని ఇచ్చిండ్రు? 24/9/2024 633 పోస్టులు ఇచ్చిండ్రు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఎన్ని ఇచ్చిండ్రు? 26/6/2025 48 పోస్టులు ఇచ్చిండ్రు. స్పీచ్ ప్యాథలాజిస్ట్ ఎన్ని ఇచ్చిండ్రు? 26/6/2025 4 ఇచ్చిండ్రు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు మెడికల్ ఎడ్యుకేషన్లో 26/6/2020 607. ఓకేనా. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 17/8/2025 118 పోస్టులు ఇచ్చిండ్రు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టు 22/8/2025 1,625 పోస్టులు ఇచ్చిండ్రు. డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ 17/9/2025 1,745 పోస్టులు ఇచ్చిండ్రు. TSLPRB FSL పోస్టులు ఫారెన్సిక్ ల్యాబ్ది 14/11/2020 60 పోస్టులు వచ్చినాయి. ట్రాఫిక్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ పోస్టు ట్రైనీస్ 25/12/2020 198 పోస్టులు వచ్చినాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు హార్టికల్చర్కు 79 పోస్టులు వచ్చినాయి. అయితే 31/12/2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు హార్టికల్చర్ 3,000. మొత్తం టోటల్గా వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఎన్ని? 13,943 పోస్టులు వీళ్ళు ఇచ్చినాయి. ప్రామిస్ చేసినవి ఎన్ని? 2 లక్షల పోస్టులు. ఈరోజు మరి పెండింగ్లు ఉన్నాయి ఎన్ని? 1,86,000 పోస్టులు ఇంకా వీళ్ళు ఇస్తామన్నాయి. ఇవాటి వరకు ఇయ్యని ప్రభుత్వ నోటిఫికేషన్ వీళ్ళు ఇవ్వాల్సిన నౌకర్లు ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇప్పటిదాకా మరి ఇక్కడ నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చూపియ్యరు. ఈరోజు వీళ్ళని మొత్తం వాడుకునే పరిస్థితి చేస్తారు. ఇక తక్కిన మొత్తం దాదాపు కోట్లలో నడుస్తున్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఇక టెట్ నార్మలైజేషన్ గురించి మాట్లాడుతూనే లేరు. అది వదిలేసిన మొత్తానికి నార్మలైజేషన్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాటి వరకు టెట్ నార్మలైజేషన్ లేదు. ఇక అక్కడ వీళ్ళ బాసు రేవంత్ రెడ్డి గారి గురు ఆంధ్రప్రదేశ్లో రేపు ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వాళ్ళు చెప్పారు. మరి ఇవాటి వరకు ఈయనేం చేస్తున్నా? ఈయనేం నేర్చుకుంటుండు? ఇంతమంది జనాలు చచ్చిపోతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? ఇదొక దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన ఉద్యోగులు ఇన్ని గుప్పాడు, చెప్పుకునేదేమో ఇక కొండంత చెప్పుకుంటుండ్రు. ఇక మేము ఇచ్చినాం, ఇక మేము తప్ప ఎవరు ఇవ్వలేరు అనే తీరుగా వాళ్ళు చెప్పుకుంటుండ్రు. ఈరోజు ఇవన్నీ మరణాలు కూడా ఎంతమంది అయితే చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు నిరుద్యోగులు నౌకర్రాగా చచ్చిపోతూ ఉండరు, ఉరేసుకొని సుసైడ్లు చేసుకొని చనిపోతూ ఉంటారు నిరుద్యోగులు. ఈరోజు ఉద్యోగం చేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు అందక గుండె లాగి చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు మనస్తాపం చెంది చచ్చిపోతూ ఉంటారు. ఈరోజు వైద్యం అందక చచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హత్యలే. ఈరోజు టోటల్ తెలంగాణను అన్రెస్ట్లో పెట్టిండ్రు. ఏ ఒక్కరిని ప్రశాంతంగా బతకనిస్తలేరు. ప్రశాంతంగా ఉండేటోళ్ళను గెలికి నీ ఇల్లు గూలగొడుతున్నామని చెప్పి, నీ ఇంటి మీద ఏది ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి, నీ జాగాలకి వెళ్ళి కంపెనీలు వస్తున్నాయని చెప్పి భూములు గుంజుకోవాలి.
ఈ రోజు నీ చెరువు పక్కన కట్టిందని చెప్పి వాళ్ళ ఇల్లు గుల్లగొట్టాలి. ఇవి పొద్దుమాపు తద్వారా ఇక అక్కడ ఉన్న భూ యజమానులను భయపెట్టించి ఎకరాల భూములలో ఉన్న వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి, లేకుంటే జాగాలు తీసుకోవాలి. ఈ విధంగా ఈరోజు జనాన్ని మొత్తం అందరినీ ఈరోజు విద్యార్థులకి మొదలుపెట్టి లాస్ట్ వరకు అందరినీ కూడా ఈరోజు భయం భ్రాంతులకు గురి చేశారు. నిరుద్యోగులలో కూడా వచ్చిన ఆ నోటిఫికేషన్లో అత్యధికంగా మెడికల్ అనే వచ్చింది. ఎందుకనంటే దామోదర రాయ నరసింహ గారు ఉంటూ ఆయన అది లేకుండా నడవదని చెప్పి గట్టిగా పెట్టిపించి ఆయన పోస్టు మొత్తం నింపించుకున్నారు. మరి తక్కిన డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మరి అక్కడ ఖాళీలు ఎందుకు నింపుతలేడు? నంబర్ 1. ఈరోజు యానిమల్ హస్బెండరీ ఎవరి దగ్గర ఉంది? అదెందుకు నింపుతలేరు? ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎవరి దగ్గర ఉంది? అవెందుకు నింపుతలేరు? ఏదో కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఎస్ఐల పోస్టులు ఉన్నాయి ఖాళీలు, అవెందుకు నింపుతలేరు? ఈరోజు ఇంకో డిమాండ్ కూడా వచ్చింది. ఏవైతే మన వీళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా కార్పొరేషన్ ద్వారా మాకు జీతాలు ఇవ్వాలని 5 లక్షల మంది ప్రైవేట్ మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ల ద్వారా ఇస్తే సరిగా జీతాలు ఇస్తారు, కటింగ్ చేసుకుంటున్నారు, మాకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మాకు కార్పొరేషన్ పెడతామని చెప్పారు, మీరు కార్పొరేషన్ ద్వారా మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అంట్రెస్ట్ దాదాపు 5 లక్షల మంది ఉంటారు. ఇక ఈరోజు 1,00,000 మంది దాకా ఆర్టిషియన్స్ ఉంటారు. ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల దగ్గర పనిచేసే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. అంటే ప్రైవేట్లో పనిచేసే వాళ్ళని కూడా బతకనిస్తలేరు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని ఇయ్యవు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగి ఇస్తలేరు, మాకు ఇస్తలేరు, నోటిఫికేషన్లు ఇస్తలేరు, వాళ్ళని మోసం చేసారు అని వాళ్ళకి అర్థమైపోయి ఈరోజు అవుట్సోర్సింగో అక్కడనో ఇక్కడనో నౌకర్లు జాయిన్ అయితే ఆడ కూడా మోసం చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు కొంతమంది దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల దగ్గర 1,00,000 మంది నిరుద్యోగులు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఆ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని మొత్తం వీళ్ళే తీసుకుంటారు, వీళ్ళే తీసుకొని వీళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి నౌకరు వాళ్ళ పనిపాటు లేకుండా చేసి పడేసారు. ఈరోజు ఎవరికి? ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు, ప్రైవేట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఎవ్వడు కూడా మనశ్శాంతిగా ఎవ్వడు కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితి లేకుండా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరినీ కూడా ఇబ్బంది, ఒక శాడిస్ట్ లెక్క బిహేవ్ చేస్తుంది, ఒక రాక్షసుని లెక్క బిహేవ్ చేస్తుంది అన్నదానికి ఈరోజు 2 యువకులు నిండు ప్రాణాలు వాళ్ళు తీసుకున్నారు. నిండు ప్రాణాలు యువకులు ఈరోజు కుటుంబాలకి బలంగా నిలవాల్సిన వాళ్ళు 2 ఈరోజు ఆత్మహత్య చేసుకొని ఈరోజు మాకు నౌకలు రావని చెప్పి చచ్చిపోయిన పరిస్థితులలో ఆ కుటుంబాలను ఈరోజు ఒక తల్లిని భార్య బిడ్డలను అందరినీ కూడా ఈరోజు ఆగం చేసి చనిపోయినటువంటి పరిస్థితి. దీని కారకులు ఎవరు? ఈరోజు ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా మనం చూసినాం ఈరోజు నిన్నటి వరకు దాదాపు 69 మంది చనిపోయారు. తాజాగా ఇంకొక 3 వచ్చినాయి.